ప్రభు సన్నిధిలో చేరిన ప్రతి సహోదరుడికి ఉదయకాల సమయంలో నా వందనాలు చెల్లిస్తున్నాను. గత వారం కంటే ఈ వారం ఎక్కువ వస్తారు, రెట్టింపు వస్తారనుకున్నాను, కానీ వర్షం డిస్టర్బ్ చేసింది. ఏమైనా వచ్చిన సహోదరులకి, అలాగే జూమ్ ద్వారా దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ లూకా సువార్త 17వ అధ్యాయం తీయండి. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుండి 19వ వచనం వరకు జీవన్ పాల్ చదివాడు. ఏముందండి ఆ పేరేలో? యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరచుట. యేసు ప్రభువు పది మంది కుష్ఠరోగులను స్వస్థపరచుట. యేసు ప్రభు అనేకులైన కరోనా రోగులను స్వస్థపరచుట అంటే సరిగ్గా సరిపోద్దండి. ఇది మనకి ప్రస్తుతం మన పరిస్థితికి సరిగ్గా సరిపోద్దండి. నాకెందుకు అది డిస్కస్ చేస్తే బాగుంటుంది అనిపించిందండి. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న కాలంలో ఎంతమంది కుష్ఠరోగులు స్వస్థపరిచారు? మత్తయి సువార్త 8వ అధ్యాయం ఒక ఆయన ఉన్నాడు కదండి, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయండి, నాకు ఇష్టమే అని యేసు ప్రభు అతను ముట్టుకుని స్వస్థపరిచాడు. ఈ 10 మంది అంటే 11 మంది. అప్పుడు ఒక చిన్న ప్రశ్న, యేసు ప్రభు 11 మంది కుష్ఠరోగుల్నే స్వస్థపరుచుంటారండి, అనేక మందిని స్వస్థపరుచుంటారండి. మనకి చనిపోయి బ్రతికిన వాళ్ళు ఎంతమంది కనపడతారండి? యేసు ప్రభు ఎంతమందిని బ్రతికించినట్టు కనిపిస్తారండి? 3 కనపడతారండి. 1 యాయిరు కుమార్తె, 2 నాయిన్ అనే గ్రామంలో విధవరాల కుమారుడు, 3 లాజరు. 3 బ్రతికించినట్టు కనిపిస్తుందండి. అంటే యేసు ప్రభు శరీరధారి ఉన్న కాలంలో 3 బ్రతికించుంటారా? అంటే అనేక మందిని స్వస్థపరుచుంటారండి, అనేక మందిని బ్రతికించుంటారండి. ఎలా చెప్పగలమండి? ఏ వచనాన్ని బట్టి ఆ మాట చెప్పగలం, ఏ వాక్యాన్ని బట్టి ఆ మాట చెప్పగలం అండి. యోహాను సువార్త ఉందండి. దానికి ముందు ఒక వచనం చూద్దామండి. మత్తయి సువార్త 'అంటే యేసు ప్రభు అనేకులను స్వస్థపరిచెను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23, 25 వచనాలు. అంటే ఇవి కీలకమైన వచనాలండి. 4వ అధ్యాయం 23వ వచనం నుండి, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు. అంటే సమాజ మందిరము అంటేనేమో కానాలో ఉన్న సమాజ మందిరం, ఏంటది కపెర్నహూములో ఉన్న సమాజ మందిరం, నజరేతులో ఉన్న సమాజ మందిరం అంటామండి. ఇక్కడ సమాజ మందిరములలో అన్నారండి. అంటే యేసు ప్రభు ఒక టూర్ వేసి తిరిగి వచ్చి
ఈ సమాజ మందిరంలో, ఈ సమాజ మందిరంలో, ఈ సమాజ మందిరంలో, ఈ సమాజ మందిరంలో, ఈ సమాజ అలాగనమాట అండి. ఈ సమాజ మందిరంలో, ఈ సమాజ మందిరంలో అలాగే. అంటే యేసుప్రభు ఒక ఊరు నుండి లేకపోతే కపెర్నహూము నుండి ఓ టూర్ వేస్తారండి. ఓ టూర్ వేసినప్పుడు అనేక సమాజ మందిరాలకి, అనేక గ్రామాలకు వెళ్తారు, అనేక సమాజ మందిరాలను దర్శిస్తారు. అందుకే ఏమన్నాడంటే వారి సమాజ మందిరములలో అన్నాడండి. ఒక్క సమాజ మందిరం కాదండి. ఓకే. 2 బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని, అంటే ఒక కుష్ఠరోగిని స్వస్థపరచడం, ఓ గుడ్డువాడిని స్వస్థపరచడం, ఓ కుంటువాడిని స్వస్థపరచడం అవి వేరండి. అవేమో అంటే సింగిల్గా జరిగిన ఈవెంట్స్ అండి. ఇదేంటంటే సమాప్తి చేస్తున్నాడు అనమాట అండి. అంటే ఈ టూర్ అయిపోయిన తర్వాత ఈ టూర్ని గురించి రాస్తున్నాడు అనమాట అండి. ఈ టూర్ అంతటి గురించి అవన్నీ డీటెయిల్గా లేవండి. ఎంతోమంది ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించాను. గలిలయ అంతా సంచరించారు అన్నాడు. తర్వాత ఆయన కీర్తి సిరియా దేశమంతా వ్యాపించాను. సిరియా దేశం అంటే ఈ పైన ఉంటుందండి, ఇది సిరియా, ఇదంతా గలిలయ. ఆ సిరియా అంతా వ్యాపించింది అన్నాడండి. తర్వాత నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, అంటే ఒక్క వ్యక్తిని కాదండి, అందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్రరోగులను, చాంద్రరోగం అంటే మూర్ఛ రోగం, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. అంటే సువార్తలన్నింటిలోనూ ఒక వ్యక్తిని స్వస్థపరిచిన ఒక్కొక్క సంఘటన రాయబడింది. దీన్ని ఏమన్నారంటే ఒక టూర్ అంతటిని సమ్మప్ చేసి రాయటం అనమాట అండి. అంచేత వాళ్ళందరి గురించి చెప్పలేదండి. ఎంతోమందిని స్వస్థపరిచుంటారండి, ఎన్నో విషయాలు బోధించుంటారండి. యాక్చువల్గా యేసుప్రభు బోధించిన బోధలు రాశారండి. ఇంతే కదా, ఇంకా బోధించుంటారండి. ఒకే సంగతిని 2-3 చోట్ల 2-3 సార్లు బోధించుంటారండి. అలాగనమాట అండి. కానీ 2-3 సార్లు చెప్పింది అక్కర్లేదు కాబట్టి ఒకసారి చెప్పింది మాత్రం రాశారు అన్నమాట బోధ. అలాగండి. అప్పుడు మీరు యోహాను సువార్త చెప్పారు. యోహాను సువార్త అండి, ఎక్కడ యోహాను సువార్త ఏదో అన్నారు మీరు అండి? 20వ అధ్యాయం, ఆఖరి అధ్యాయమా? ఓకే. 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోస్తున్నది. అసలు యేసుప్రభు చేసిన కార్యాలన్నీ రాస్తే అసలు భూలోకమే సరిపోదేమో అనిపిస్తుంది నాకు అన్నాడండి యోహాను. యేసుప్రభుతో కూడా తిరిగి యేసుప్రభుని ఎక్కువగా యేసుప్రభు చేత ప్రేమించబడిన శిష్యుడైన యోహాను అంటున్నాడండి, అయ్యి బాబోయ్ ఆయన చేసిన కార్యాలు రాస్తే అసలు భూలోకం సరిపోదు. అంటే అన్నీ చేశారన్నమాట అండి, అన్ని బోధలు చేశారండి, అన్ని సూచక్రియలు చేశారండి, అంతమందిని స్వస్థపరిచారండి. అంటే 9వ అధ్యాయంలో కూడా 9:35 యోహాను సువార్తలో 21వ అధ్యాయం 25వ వచనం. అంటే మీరు ఏం లేదండి, ఆ వచనం చదివిన తర్వాత కొంచెం మనసు పెట్టి ఆలోచించాలన్నమాట. ధ్యానించటం అంటాను దాన్ని, ఆలోచించాలండి. అవును కదా, ఒక చోట కాదు, చాలా చోట్ల తిరిగారు కదా, చాలా చోట్ల ప్రసంగాలు చేశారు కదా, చాలా సమాజం అంతా తిరిగారు కదా. ఆయన వెళుతున్నప్పుడు ఎంతోమందిని తీసుకొచ్చి ఉంటారు కదా, యేసుప్రభు అందరినీ స్వస్థపరిచి ఉంటారు కదా. అలా ఆలోచించండి.
అప్పుడు చాలా అర్థం అవుద్దండి. ఏదో అలా ఉండిపోతే కుదరదండి. ఓకే, యేసు ప్రభు అనేక మందిని స్వస్థపరిచారు. బాబు శ్రీను ఎవరో వచ్చారు చూడు. యేసు ప్రభు అనేకులు స్వస్థపరిచారు. ఒక సందర్భంలో 10 మంది కుష్ఠరోగులు స్వస్థపడ్డారు. ఓకే, 10 మంది కుష్ఠరోగులు స్వస్థపడ్డారు. దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. బైబిల్లో ఉన్న కొన్ని సమాధానాలు చూద్దాం. దాంట్లో ఒక ప్రశ్న ఏమిటంటే, అసలు రోగాలు ఎందుకు వస్తాయి? అనారోగ్యములకు కారణములు, రోగాలు ఎందుకు వస్తాయి అనండి, లేకపోతే అసలు అనారోగ్యాలకు కారణాలు ఏంటి? ఇప్పుడు ఇలాంటి ప్రశ్న, దానికి సంబంధించిన సమాధానం బైబిల్ ఎక్కడన్నా ఉందా? ఉందండి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో, యోహాను సువార్త 9వ అధ్యాయం అంటే గుడ్డివాడిని స్వస్థపరచడం. యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆయన మార్గమును పోవచుండగా, యోహాను సువార్త 9:1-3, ఆయన మార్గమును పోవచుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. అప్పుడు యేసు ప్రభు శిష్యులు ప్రశ్న వేశారు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను? వీడా, వీని కన్నవారా అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నారు, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ, అంటే అక్కడ పాపం చేయలేదంటే వీడు కానీ వీని కన్నవారు కానీ చేసిన పాపానికి ప్రతిఫలంగా వీడు గుడ్డివాడు కాలేదు, అదనమాట అండి. పాపం చేయలేదంటే వాళ్ళు పాపం చేయకుండా ఉన్నారని కాదు, వాళ్ళు పాపం కారణం కాదు వీడు గుడ్డివాడు అవటానికి. కారణం ఏంటంటే దేవుని క్రియలు వీరి యందు ప్రత్యక్షపరచబట్టకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. అంటే ఈ గుడ్డివాడు ఎందుకు గుడ్డివాడుగా పుట్టాడు? దేవుని క్రియలు వీరి యందు ప్రత్యక్షపరచబట్టానికి. యోహాను సువార్త 9వ అధ్యాయం 1-3 వచనాలు. ఒకవేళ ఎవరైనా ఈ లోకంలో గుడ్డివాడుగా పుట్టినా, కుంటువాడైనా, ఏదైనా జ్వరం, ఏదైనా వ్యాధిగ్రస్తుడైనా, యాక్సిడెంట్ అయినా ఎందుకు జరిగిందండి అంటే ఒక కారణం, అంటే చాలా కారణాలు ఉంటాయి. ఒక కారణం ఏమిటంటే దేవుడి మహిమ కొరకు. ఎలా మహింపరచబడతాడు దేవుడు, అది తర్వాత ఆలోచన, పాఠంలో అది ఆలోచిస్తామండి. అంటే ఒక రీజన్ తెలిసిందండి, దేవుని మహిమ కొరకు. అంటే మీరు ఈ వచనం వేసుకున్నప్పుడు అక్కడ దేవుని మహిమ కొరకు అని రాసుకోండి. అంటే నోట్స్ రాసుకునే పద్ధతి అదండి. అంటే నాకు స్థలం సరిపోదు కాబట్టి నేను ఇలా రాయట్లేదండి, ఇలా వచనం వేస్తున్నాను. అంటే యాక్చువల్గా ఈ వచనం ఇక్కడ వేసి దేవుని మహిమ కొరకు అని రాయాలన్నమాట. అలా మీరు రాసుకోండి. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి వ్యాధిగ్రస్తులుగా ఉండటం వేరు, మధ్యలో ఏదన్నా వ్యాధి వచ్చి వ్యాధిగ్రస్తులు అవటం వేరు. ఇక్కడ పుట్టినప్పటి నుంచి గుడ్డోడు అన్నాడండి. అపోస్తలుల 3వ అధ్యాయంలో పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు. అలాగండి, మధ్యలో యాక్సిడెంట్ అయ్యి కాలు పోవడం కాదండి, పుట్టినప్పటి నుంచి కుంటువాడు. అపోస్తలుల 3వ అధ్యాయం. తేడా ఉందండి, పుట్టినప్పటి నుంచి ఉండేవాడికి యాక్సిడెంట్లో పోయిన దానికి తేడా ఉందండి. దీనికి ఒక మంచి ఉదాహరణ ఉందండి. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు, పుట్టినప్పటి నుంచి అంటే దేవుడే అతన్ని గుడ్డివాడుగా పుట్టించాడు, లేదా కుంటివాడుగా పుట్టించాడు. ఇలాంటి దానికి దేవుడని యెహోవా ఇచ్చిన సమాధానం మనకి
నిర్గమకాండంలో 4 అధ్యాయంలో కనపడుతుంది. నిర్గమకాండం 4 అధ్యాయంలో యెహోవా చెప్పిన సమాధానం. నిర్గమకాండం 20వ అధ్యాయం 4 అధ్యాయం 10-12 వచనాలు. ఈ నిర్గమకాండం 3-4 అధ్యాయాలు దేవుడని యెహోవా మోషేని పిలిచిన సందర్భం. దేవుడు మోషేని పిలిచిన సందర్భం. మోషే సాకులు చెప్పాడు. దాంట్లో ఒక సాకు ఏంటంటే, నేను నోటు మందింగాలోని అని. నువ్వు చూస్తున్నావు కదా, నేను నోటు మందింగాలోని, నేను మాట మందింగాలోని అంటున్నాడండి. 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పని కాను, నేను నోటి మాంద్యమును నాలుక మాంద్యమును గలవాడనై ఉన్నాను అని యెహోవాతో చెప్పగా, నేను నోటి మాంద్యంగాలోని, నేను నాలుక మాంద్యంగాలోని. అప్పుడు దేవుడు అంటున్నాడండి, అంటే ఒక మర్మాన్ని ఆయన బయలుపరిచేసాడండి. ఆయన ఆ మర్మం ఏంటంటే, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? మోగవానినే కానీ, చెవిటివానినే కానీ, దృష్టి గలవానినే కానీ, గుడ్డివానినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి ఈ లోకంలో కుంటివాడు కానీ, గుడ్డివాడు కానీ, మోగవాడు కానీ ఎవరు సృష్టించారండి? యెహోవా సృష్టించాడండి. నన్ను గుడ్డివాడికి ఎందుకు సృష్టించావు అని అడగొచ్చండి ఆయన్ని? అడగకూడదండి. ఎంచేతండి? కుమ్మరి పాత్ర లేకపోతే కుండ నన్నెందుకు ఇలా సృష్టించాం అని అడగొచ్చా? అడగకూడదండి. అలాగే దేవుని కూడా ప్రశ్నించకూడదండి. ఆయన సార్వభౌముడు. ఆయన చిత్తం ఏదో ఆయన చేస్తాడండి. ప్రతి దాంట్లోనూ ఆయన మహిమ పొందుతాడండి. ప్రతి దాంట్లోనూ ఆయన మహిమ పొందుతాడండి. ఆయన మహిమ కొరకే చేస్తాడండి. అంచేత ఎప్పుడు ఆయన్ని ప్రశ్నించకూడదండి. ఆ సబ్జెక్టుకి వెళ్ళను, మళ్ళీ ఏమైనా వచ్చేద్దాండి. అదో పెద్ద సబ్జెక్ట్ అండి. దేవుణ్ణి ఎవరు అడగకూడదండి. కానీ ఆయన తండ్రి కాబట్టి, మనం పిల్లలం కాబట్టి, ఆయనతో మనకుండే సంబంధాన్ని బట్టి మాట్లాడవచ్చు. నాయన, ఎంతకాలం నేను ఈ బాధపడను, నాకు ఈ బాధ తీసేవా అని చనువుగా అడగొచ్చండి. ఆ ప్రేమతో అడగొచ్చండి. ఆ గౌరవంతో అడగొచ్చండి. బ్రతిమాలుకోవచ్చండి. ఈ మాటలు మనకి కీర్తనల గ్రంథంలో కనపడతాయండి. దావీదు కీర్తనలో ఆ ప్రార్థనలన్నీ అలాంటివేనండి. అలాగే అడుక్కోవచ్చండి. అంతే తప్ప దేవుడిని ప్రశ్నించకూడదండి. ఓకే, అందుకు అంటున్నాడు, కాబట్టి నువ్వు వెళ్ళు, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. ఆ తర్వాత ఆయన వెళ్ళాడు, సాధించాడండి. అయితే ఇక్కడ ఒక మర్మం బయటపరచబడింది. ఏమిటంటే, గుడ్డివాడినే కానీ, కుంటివాడినే కానీ, మూగవాడినే కానీ, ఆరోగ్యం గలవాడినే కానీ, అందగాడినే కానీ, లేకపోతే వికారంగా ఉండేవాడినే కానీ ఎవరు కలుగు చేశారండి? యెహోవా కలుగు చేశాడు. ఒక కుంటివాడిని యెహోవా కలుగు చేస్తే నువ్వు కుంటోడివి అని అతన్ని హేళన చేయకూడదండి. ఓ గుడ్డివాడిని యెహోవా కలుగు చేస్తే ఒరే గుడ్డోడా అని చెప్పేసి హేళన చేయకూడదండి. ఒకవేళ ఆ అంగహీనని హేళన చేయడం అంటే యెహోవాను నిందించడం, యెహోవాను హేళన చేయడం అండి. అసలు ఎప్పుడూ ఆ పని చేయకూడదండి. ఓకే, మరికొన్ని వ్యాధులు మరణకరమైన వ్యాధులు వస్తాయండి. వ్యాధులు యెహోవా మహిమ కొరకు వస్తాయి, కొన్నేమో మరణకరమైన వ్యాధులు ఉంటాయి. రాజుల గ్రంథంలో 2వ రాజులు 20వ అధ్యాయంలో హిజ్కియాను గురించి మాట్లాడుతూ, ఆ దినములలో హిజ్కియాకు 21, 2వ రాజులు 21. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. అంటే కొన్ని వ్యాధులు మరణకరమైన వ్యాధులు. అంటే దేవుడు వ్యాధిని ఇస్తాడు, వచ్చేయి అని చెప్పడానికి అనమాట.
తీసుకుపోవటానికి అన్నమాట. దాన్ని మరణకరమైన వ్యాధి అన్నాడండి. కొన్ని వ్యాధులేమో మరణకరమైన వ్యాధి దేవుడు స్వస్థపరుస్తాడు, అప్పుడు ఏమవుద్దండి అది దేవుని మహిమ కొరకు అవుద్దండి. ఇప్పుడు హిజ్కియాకు వ్యాధి వచ్చింది, అది మరణకరమైన వ్యాధి. కానీ యెషయా వెళ్ళి మాట్లాడాడు. అయితే ఆయన ప్రార్థన చేశాడు, నేను యథార్థంగా బ్రతికాను, నాకు నువ్వు జ్ఞాపం చేసుకో అని చెప్పేసి అన్నాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు, ఆయన అంగీకరించాడు, దేవుడు మనసు మార్చుకున్నాడు. అప్పుడు ఆయనకి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. అప్పుడు దేనికోసం వచ్చిందండి? దేవుని మహిమ కోసం వచ్చిందండి. అలాగనమాట అండి. అప్పుడు మరణకరమైన వ్యాధికి సంబంధించి అంటే మరి డాక్టర్ గారు వచ్చారు, మాట్లాడొచ్చలేదు. బ్రెయిన్కి వస్తే ప్రాబ్లం కదమ్మా, బ్లడ్కి వస్తే ప్రాబ్లం కదమ్మా. అంచేత బ్లడ్కి వచ్చేది బ్రెయిన్కి వచ్చేది కొంచెం ప్రమాదకరమైందండి. కాలు తీసేసినా పర్లేదండి, కన్ను తీసేసినా పర్లేదండి. కానీ బ్రెయిన్కి వస్తే మాత్రం అది మరణకరమైందా వద్దండి. బ్లడ్కి వస్తే అది మరణకరమైందా వద్దండి. కానీ అలాగొచ్చినా సరే దేవుడు బ్రతికించాలంటే బ్రతికిస్తాడు. ఆయనకి ఆయన శక్తికి హద్దులు లేవండి. బ్లడ్కి వచ్చి 13 సంవత్సరాలు 15 సంవత్సరాలు బ్రతికిన ఒక సహోదరి ఉన్నారు. అంచేత అది వేరే సంగతి అండి. ఓకే, కానీ మరణకరమైన వ్యాధులు ఉన్నాయి అంటే 2 వచనాలు వేసుకోవాలి ఇక్కడ మనం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 10-12 వచనాలు. రెండవ రాజులు 20వ అధ్యాయం 1వ వచనం. ఇంకొక కారణం చదువుదామండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ప్రకటన 16వ అధ్యాయం. ప్రకటన గ్రంథంలో అంటే మొత్తం అన్నీ చూడం, కానీ మొదట ప్రకటన గ్రంథం సర్కిల్ ఎలాగుంటుందంటే మొదట ముద్రలు విప్పుతారండి. యేసు ప్రభు 7 ముద్రలు విప్పుతాడండి. ఆ 7 ముద్రలు అయిన తర్వాత మళ్ళీ 7 బోర్లు ఉంటాయండి. 7 బోర్లు అయిన తర్వాత 7 పాత్రలు ఉంటాయండి. దేవుని ఉగ్రతా పాత్రలు అంటే ఆ ఉగ్రత నెల కుమ్మరిస్తారన్నమాట. మనం మన పాఠానికి సంబంధించి పాత్రల గురించి ఆలోచిద్దాం. 16 అధ్యాయంలో అది ఉంది. 16 అధ్యాయంలో 1వ వచనంలో, మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన 7 పాత్రలను భూమి మీద కుమ్మరించునని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. చాలామంది ప్రకటన గ్రంథం చదవడానికి భయపడతారు. ఒకవేళ ఈ ఉగ్రత పాత్రలు నా మీదకి వచ్చేస్తాయని భయపడతారు. ఏమండి బ్రదరు, మీరు మారు మనసు పొంది బాప్తిజం పొంది దేవుని కుమారుడు అయ్యారా, లేకపోతే సాతాను కుమారుడుగా బ్రతుకుతున్నారా? దేవుని కుమారుడు అయ్యారా? అప్పుడు దేవుని ఉగ్రత పాత్రలు దేవుని కుమారుల మీదకి వస్తాయా, సాతాను కుమారుల మీదకి వస్తాయా? అంతేనండి. కాబట్టి మీరు భయపడక్కర్లేదండి. దేవుని కుమారుడు ఎవరు భయపడక్కర్లేదండి. దేవుని కుమార్తె ఎవరు ఈ ప్రకటన గ్రంథం చదివి భయపడక్కర్లేదండి. దురదృష్టం ఏంటంటే ఈ ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథంలో ఉన్న కీడంతా మనకే అనుకుని భయపడిపోయి ఉనుకుపోతారండి మనుషులు. ఇప్పుడు ఈ ఉగ్రత పాత్రలు దేవుని పిల్లల మీదకా, దేవుని పిల్లల్ని హింసించే రోమీల మీదకా? దేవుని పిల్లల్ని హింసిస్తున్న రోమీల మీదకి ఉగ్రత వస్తుందంటే క్రైస్తవులైన మనం బైబిల్ చదివి భయపడవలసిన అవసరం ఏంటండి? ఒకవేళ నువ్వు దేవుని కుమారుడు కాకపోతే మాత్రం భయపడు. నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమార్తె అయితే భయపడక్కర్లేదండి. క్రైస్తవుల్ని ఆదరించడానికి ప్రకటన గ్రంథం రాయబడింది తప్ప క్రైస్తవుల్ని భయపెట్టడానికి రాయబడలేదండి. ఆదరించడానికి రాయబడింది. ఎందుకు ఆదరించాలి? రోమీలు వాళ్ళని హింసిస్తున్నారు కాబట్టి. అలాగండి. ప్రకటన గ్రంథం చదివి ఆ మిడతల గురించి చదివి ఆ తేళ్ళు కొండలు లాంటి వాటి గురించి చదివి
భూకంపాన్ని గురించి వాటి చదివి భయపడక్కర్లేదండి. మనకు భయపడాల్సిన అవసరం లేదండి. ఆనందంగా చదవాలండి. అది గొప్ప మర్మం అండి. ఈరోజు అందరూ భయపడిపోతారండి ప్రకటన అంటే. ఓకే, 2వ వచనంలో అంతటా మొదటి దూత వెలుపలకు వచ్చి ఆ పాత్రను భూమి మీద కుమ్మరింపగా క్రూర మృగము యొక్క ముద్రలు గల వారిని వారి ప్రతిమకు నమస్కారం చేయువారికి బాధకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను. ఆ మొదటి పాత్ర ఉంచినప్పుడు ఎవరికో చెడ్డ పుండ్లు పుట్టినటండి. ఎవరికండి? ఆ క్రూర మృగం యొక్క ముద్రలు గలవారిని దాని ప్రతిమకు నమస్కారం చేయువారికి బాధకరమైన, దేవుని నమ్ముకున్న వాళ్ళకు క్రూర మృగానికి నమస్కారం చేసిన వాళ్ళక, క్రూర మృగానికి నమస్కారం చేసిన వాళ్ళకండి, రోమారాజును పూజించిన వాళ్ళకండి. కాబట్టి క్రైస్తవులు భయపడాలండి. అంచేత మనకేమైందంటే పూర్వం మన పూర్వీకులు, మన పెద్దోళ్ళు దీన్ని అంతండి మనకు అప్లై చేసి మనల్ని భయపెట్టేసి చంపేశారండి. ఓకే, అంటే మనకి ఈ పాఠానికి ఎందుకు చూస్తున్నామంటే, దేవుడు క్రైస్తవుల్ని హింసించే వారికి ఈ శిక్షలు విధించి వారు మారు మనసు పొందాలని కోరుకున్నాడటండి. కానీ వాళ్ళు మారు మనసు పొందలేదండి, దేవుని దూషించారటండి. అందుకు ఈ పేర చూస్తున్నామండి. నేను ఇంకా మీ డీటెయిల్గా చదవను. 3వ వచనంలో 2వ దూత తన పాత్రను సముద్రం మీద కుమ్మరించాడటండి. 4వ వచనంలో 3వ దూత తన పాత్రను నదుల జలాల మీద కుమ్మరించాడటండి. 8వ వచనంలో 4వ దూత 4వ పాత్రని సూర్యుని మీద కుమ్మరించాడటండి. అంటే పాత్ర తీసుకెళ్ళి సూర్యుడి మీద కుమ్మరించాడటండి. అప్పుడు సూర్యుడికి అధికారం ఇవ్వబడింది. ఏం అధికారం ఇవ్వబడింది? మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. అంటే మే నెలలో ఉండే ఎండ కంటే ఇంకా ఎక్కువ వేడి ఉంటుంది అనమాట అండి. కారణం మనుషులు కాల్చడానికి. అప్పుడు మనుషులు ఏమవ్వాలండి? దేవుడా, మాకు ఎందుకు ఇంత కష్టం వచ్చింది, మమ్మల్ని ఎందుకు ఇంత బాధ పెట్టావు, మాకు దయ చూపించమా, మమ్మల్ని కనికరించమా, ఈ వేడి తగ్గించు, మేము బ్రతకలేకపోతున్నాం అని చెప్పేసరికి దేవుడికి మొరపెట్టాలన్నమాట అండి. మేము ఇక పాపం చేయము, మమ్మల్ని క్షమించు అని మారు మనసు పొందాలండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? ఆ వేడిని తగ్గిస్తాడండి. ఇప్పుడు కూడా మనకు వేడి అయితే దేవుడికి ప్రార్థన చేసుకోవాలండి. వర్షం లేకపోతే దేవుడికి ప్రార్థన చేయాలండి. వర్షం ఎక్కువైతే దేవుడికి ప్రార్థన చేయాలండి. నీళ్ళ గురించి ఏదో కొట్టు తెచ్చిపోతున్నారండి. ఇప్పుడు మేము క్రింద ఉన్న వాళ్ళకి నీళ్ళేమో అని ఎవరైనా ఆపారనుకోండి, అక్కడ వచ్చి మూలుగుపోతే ఏమవుతారండి? ఏమవుతారండి? కావలసిన వర్షం కంటే డబుల్ వర్షం కురిస్తే ఏం చేస్తారండి? ఏం చేసుకుంటారండి? అంచేత నీళ్ళు లోటు రాదు, దేవుడు రానివ్వడు. అది అవివేకం అండి. దేవుడు నమ్మనోడు పడే బాధలండి. కొట్టుకు చచ్చిపోతున్నారండి. కర్ణాటక వాళ్ళు నీళ్ళు ఆపేయడానికి ట్రై చేస్తారండి. తెలంగాణ వాళ్ళు నీళ్ళు ఆపేయటం, వర్షం పడిపోతే ఏం చేస్తారండి? అంతే కదండి. చివరికి వచ్చినప్పుడు చూడండి, దేవుడు ఆయన ఇవ్వాల్సిన అన్ని నీళ్ళు ఇచ్చేస్తాడండి భూమికి. అంతే మనం ఎంత ప్రశాంతంగా బ్రతుకుతున్నామండి. అంచేత మనం తెలంగాణ గురించి ఆలోచించకూడదు, కర్ణాటక గురించి ఆలోచించకూడదు, మహారాష్ట్ర గురించి ఆలోచించకూడదండి. ఆయనకి చెప్పుకోవాలండి, నాయనా మాకు నీళ్లు కావాలి అని. తెలంగాణ విడిపోయినప్పుడు మీరు చాటు తెచ్చారు, గుర్తుందని పెడితే నాకు ఇచ్చారండి చాట్. అంటే తెలంగాణ ఆంధ్ర ఫోన్ లైట్ వెలుగుతుంది చూడండి. ఆ తెలంగాణ ఆంధ్ర విడిపోతే ఆంధ్ర ఎడారి అయిపోద్దన్న అని ఓ చార్ట్ వేశారండి. గుర్తుందండి, నాకు గుర్తు, నా దగ్గర ఉందండి. అయిపోయిందండి. ఎడారి చేసేది ఎవరండి? ఆయన. సస్యశ్యామలం చేసేది ఎవరండి? ఆయనండి. ఎడారి అవ్వదండి. ప్రపంచంలో లేదా భారతదేశంలో ఏదన్నా నీతి అంటూ మిగిలితే ఎక్కడ మిగిలిందండి? ఇక్కడే మిగిలిందండి.
సౌత్ ఇండియాలోనే కాస్త నీతి, న్యాయం, పరిశుద్ధత, దేవుని వాక్యం ఉంటాయండి. మిగిలిన చోటుకి వెళ్తే ఉండవండి. ఇది నాశనం కాదండి, ఇది నిలబడద్దండి. అంతేనండి. మనం ఇంకా నీతిగా బ్రతకాలి, ఇంకా యథార్థంగా బ్రతకాలి, ఇంకా పరిశుద్ధంగా బ్రతకాలి, ఇంకా దేవుడికి ఇష్టంగా బ్రతకాలండి. రైట్. ఇక్కడ నాలుగో దూత తన పాత్రని సూర్యుడి మీద కుమ్మరించినప్పుడు సూర్యుడికి అధికారం ఇవ్వబడింది, కాల్చేసే అధికారం. వేడి ఎక్కువైపోయింది. కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి. 9వ వచనం అండి. అక్కడ ఉన్న పదం ఒకటి, తెగుళ్ళ మీద అధికారం కలిగిన దేవుడు. దేవుడు ఎవరండి? తెగుళ్ళ మీద అధికారం కలిగిన దేవుడు. తెగుళ్ళ మీద అధికారం కలిగిన దేవుడిని దూషించాలా, ప్రార్థించాలా, ప్రాధాయపడాలా? కానీ వాళ్ళకి జ్ఞానం లేదండి. కానీ ఇప్పుడు మనం అందరం బోధించబడదాం, మనం అందరికీ బోధిద్దాం. తెగుళ్ళ మీద అధికారం కలిగిన దేవుడికి ప్రార్థన చేద్దాం అని చెప్పుదాం, ప్రార్థన చెయ్యండి అని చెప్పుదాం, మారు మనసు పొందండి అని చెప్పుదాం. దూషించిన కానీ ఆయనను మహింపరచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అంటే దేవుడు సూర్యుని ఉష్ణోగ్రత ఎక్కువ చేస్తే ఎందుకు చేశాడండి? ఆ తెగులు ఎందుకు ఇచ్చాడు లోకానికి? మారు మనసు పొందుతారని, దేవుడిని మహింపరుస్తారని. నాయనా నువ్వు సర్వశక్తిమంతుడివి, నువ్వే చేయగలవు, ఇది ఎవరు చేయలేరు అని దేవుణ్ణి మహింపరచాలండి. కానీ దేవుడిని మహింపరచలేదు. వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు అక్కడున్న పదమే దూషించిరి. మీరు పెన్నుతో ఆ పదం గుర్తుపెట్టుకోండి, రౌండ్ చేయండి. ఎందుకంటే అంటే మనం మర్చిపోతామండి. పెన్ను ఉందమ్మా, దూషించిరి. పది 11 వచనాల్లో 5వ దూత 5వ పాత్ర కుమ్మరించాడటండి. 11వ వచనం, తనకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. దేవుని దూషించారు కానీ మారు మనసు పొందలేదు. నాకు ఎందుకు వచ్చింది వ్యాధి, నువ్వు ఉన్నావా, అసలు నువ్వు లేవా, ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి అని దేవుని దూషించారండి. కానీ దేవుని దూషించకూడదు. ఎంత బాధ వచ్చినా సరే ప్రాధాయపడి అడగాలి, బ్రతిమాలాలి. ఒకవేళ మనకు ఏదైనా బాధ వచ్చినప్పుడు నేనేం చేస్తే వచ్చింది అని అందరికీ అనిపిస్తుంది కదండి. నేనేదో చేశాను అందుకే వచ్చింది, నాకేదో చేశాను అని తాము చేసిన తప్పులు గుర్తొస్తాయండి. అప్పుడు ఏం చేయాలండి? మారు మనసు పొందాలండి. ఆ తప్పును చేయడం మానేయాలండి. మారు మనసు పొందకుండా దేవుడిని దూషించడం మొదలెట్టారండి. ఆ తర్వాత 12వ వచనంలో 6వ దూత 6వ పాత్ర యూఫ్రటీస్ నది మీద కుమ్మరించాడటండి. అంటే నేను చదవట్లేదు. 17వ వచనంలో 7వ దూత 7వ పాత్ర 18వ వచనం చూడండి. మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపం కలిగెను. అలాంటి భూకంపం మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు, అది అంత గొప్పది. అప్పుడు అలాంటి భూకంపం వచ్చినప్పుడు వడగండ్లు కూడా పడ్డాయటండి. 21వ వచనం, 5 మడుగులు బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. 5 మడుగులు బరువు ఉండే వడగండ్లు పడ్డాయటండి. ఇంకెవడు బతుకుతాడండి? ఇంటి మీద పడితే ఇల్లు కూలిపోతాయండి, మనిషి మీద పడితే ఇక మనిషి స్మాష్ అయిపోతాయండి, చెట్ల మీద పడితే చెట్లు కూలిపోతాయండి. అంత కీడండి. ఆ వడగండ్ల దెబ్బకు వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. అంటే నేను ఈ పేరు ఎందుకు చదువుతానంటే, దేవుడు మారు మనసు పొందడానికి ఈ శ్రమలను పంపిస్తే మారు మనసు పొందలేదు సరిగదా, దేవుని దూషించారట. ఓకే, ఇప్పుడు మనకేదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని దూషించే ప్రమాదం ఉందండి? కష్టం వచ్చినప్పుడు దేవుని దూషించే ప్రమాదం ఉందా? మీకు లేదు. అసలు జనరల్గా మనుషుల్లో ఉంటుందా? ఉంటుందండి.
కానీ ఎప్పుడు దేవుని దూషించకూడదండి, ఎప్పుడు దేవుని దూషించకూడదు. ఇప్పుడు కొడుకున్నాడు, కొడుకు తప్పు చేశాడు, తండ్రి శిక్షించాడు. తండ్రి శిక్షించాడని కొడుకు తండ్రిని తిడుతూ తండ్రిని పగబట్టుకుంటే వాడికి మేలా కీడండి? కీడండి. తండ్రి కొట్టాడు లేక శిక్షించాడు, తండ్రి దగ్గరకు వచ్చేసి ఆ కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించదు డాడీ, నేను ఇంక మళ్ళీ ఈ తప్పు చేయను అంటే మొత్తం ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోద్దండి. ఇదంతేనండి. ఓకే, 16 అధ్యాయం మొదటి 21 వచనాలు వేసుకోండి. మీరు తర్వాత చదువుకోండి, అంటే నేను ముందుకెళ్ళిపోతానండి. అంటే ఒకవేళ దేవుడు ఏమన్నా అనారోగ్యాలు అనుగ్రహిస్తే ఎందుకండి? దేవుడి మహిమ కొరకు ఇచ్చేది ఆయనేనండి. ఎందుకండి? కొన్ని మరణకరమైనవి దేవుని మహిమ కొరకు, లేకపోతే మారు మనసు కొరకు. మారు మనసు పొందితే మొత్తం అన్నీ సాల్వ్ అయిపోతాయండి. మారు మనసు పొందకపోతే మాత్రం ఆ సమస్య అలాగే ఉంటుందండి. సరే, శ్రమ వచ్చింది, లేకపోతే వ్యాధి వచ్చింది. మళ్ళీ లోకాసు వార్తకు వద్దాం. లోకాసు వార్త 17 అధ్యాయానికి వద్దాం. లోకాసు వార్త 17 అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. అంటే అనారోగ్యం వచ్చినప్పుడు మనుషులు ఏం కోరుకుంటారండి? స్వస్థత కోరుకుంటారండి. బైబిల్లో ఈ అరుపులు చాలా వింటాం. యేసు దావీదు కుమారుడా నన్ను స్వస్థపరచు అని కేకలేసిన సందర్భాలు అంటే ఇంచుమించు అందరూ కూడా. ఒక ఆవిడ మాత్రం సైలెంట్గా అంటే కేకలేకుండా వచ్చి రహస్యంగా ఆయన వస్త్రం చెంగు ముట్టుకుని స్వస్థత పొందిందండి. మిగిలిన వాళ్ళందరూ కేకలేసిన వాళ్ళేనండి. అయితే అన్ని సందర్భాలు చదవట్లేదు. మీరు బైబిల్ చదివేటప్పుడు అలాంటి సందర్భాలు కొంచెం గీతలు గీసి గుర్తుపెట్టుకుంటూ ఉండండి. అన్ని సందర్భాల్లో మాకు స్వస్థత కావాలి, తలపోటు వస్తే స్వస్థత కావాలి అని ప్రార్థన చేసుకుంటాం కదండి. మోషన్స్ అయితే నాకు ఇది తగ్గిపోవాలి అని ప్రార్థన చేసుకుంటానండి. కడుపు నొప్పి వస్తే నాకు తగ్గిపోవాలి అని ప్రార్థన చేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా అన్నిటికీనండి, ప్రతి భుజం నాకు ఈ భుజం నొప్పి అండి, భుజం నొప్పి తగ్గిపోవాలి అని ప్రార్థన చేసుకుంటామండి. అన్నిటి కొరకు దేవుడికి ప్రార్థన చేస్తామండి. నాకు స్వస్థత కావాలి, స్వస్థత కావాలి, స్వస్థత కావాలి. అది తప్పండి. స్వస్థత కావాలని కోరుకుంటే తప్పు కాదండి. వీళ్ళు కూడా యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అని కేకలేశారండి. అప్పుడు యేసు ప్రభు ఓ మాట అన్నారండి వాళ్ళు, యేసువారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరుచుకోండి అని. యాజకులు కనపరుచుకోండి అంటే ఎవరై ఉంటారండి వీళ్ళు? ఎవరై ఉంటారండి? అంటే ఈ ప్రశ్న బాగాలేదా? ఎవరై ఉంటారండి? యూదులై ఉంటారా లేదా అన్యులై ఉంటారా అని? యూదులండి. యూదులే యాజకులు కనపరుచుకుంటారండి. సంఖ్యాకాండం 13-14 అధ్యాయాల్లో కుష్ఠరోగుల గురించి రాయబడిందండి. కుష్ఠరోగాన్ని గుర్తించడం, కుష్ఠరోగానికి తగ్గిపోయినప్పుడు దానికి తగిన అర్పణలు అర్పించడం, ఆ వివరణ లేవీకాండం 13 అధ్యాయం 14 అధ్యాయంలో ఉందండి. అక్కడ ఏముందంటే యాజకుడు వచ్చి చూడాలండి, వ్యాధిని గుర్తించి అతన్ని ఊరి వెలుపల ఉంచాలండి. 7 రోజులు పోయిన తర్వాత మళ్ళీ యాజకుడు చూస్తాడండి. ఆ వ్యాధి తగ్గితే అప్పుడు అతను అర్పణలు అర్పించి శుద్ధి చేసుకుని మళ్ళీ సమాజంలో కలవచ్చండి. అంచేత ఒక పద్ధతి ఉంది. అంచేత యాజకులు కనపరుచుకోండి అన్నారండి యేసుప్రభు. ఓకే, వీళ్ళు వెళ్ళి యాజకులు కనపరుచుకున్నారండి. కానీ కనపరుచుకోవడం లేదు, మనకు రాయలేదు, కనపరుచుకున్నారు. ఎందుకంటే ఒక 90 వెళ్ళిపోయారు, వాళ్ళందరూ యూదులు. ఒక ఆయన మాత్రం తిరిగి వచ్చాడండి. ఎవరండి ఆయన? సమరయుడు అన్నాడండి.
సరే, అంటే వచ్చినప్పుడు 15వ వచనంలో వారు వెళ్ళుతుండగా శుద్ధులైరి అని 14వ వచనంలో చెప్పి 15వ వచనంలో వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు, స్వస్థత కలిగితే దేవుని మహిమపరుస్తాడు, దేవుని మహిమపరుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను, వాడు సమరయుడు. అంటే సమరయుడు అంటే యూదులు కానివాడు. అందుకే ఇక్కడ యేసుప్రభు మాట అన్నారండి, 90 శుద్ధులయ్యారు కదా, ఈ అన్యుడు తప్ప 18వ వచనంలో ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడో అగుపడలేదా, అన్యుడు తప్ప. అంటే సమరయుల్ని యేసుప్రభు అన్యులు అన్నారండి. 10 మంది స్వస్థ పొందారు, 90 యూదులు, వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి రాలేదండి, వెళ్ళిపోయారండి. యాజకులు కనిపించమన్నారు కదా, యాజకులు కనపరుచుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఒక అతను మాత్రం ఆ స్వస్థత చేసిన ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని తిరిగి వచ్చాడండి. అతను గొప్పతనం అదండి, అతను మంచితనం అదండి. రైట్, ఇక్కడ ఒక నిమిషం ఆలోచిద్దామండి. ఎవరైనా ఏం కోరుకుంటారంటే స్వస్థత కోరుకుంటారు. స్వస్థత పొందిన తర్వాత లేకపోతే రోగంలో ఉన్నప్పుడు కానీ స్వస్థత పొందినప్పుడు కానీ ఒక మనిషి మొక్కుబడులు చేసుకుంటాడండి. మొక్కుబడులు ఏదన్నా సిక్ అయినప్పుడు, ఏదన్నా వ్యాధి వచ్చినప్పుడు మొక్కుబడులు చేసుకుంటారమ్మా. నీకు ఎప్పుడన్నా ఏదన్నా వచ్చినప్పుడు ఏం మొక్కుకున్నావు చెప్పు? ఆ కొడుకుని నేను ఇలా చేస్తానని మొక్కుకోలేదు, ఏమని మొక్కుకోలేదు. మొన్న మీరు సిక్ అయినట్టున్నారండి, ఏమైనా మొక్కుకున్నారండి? మొక్కుకోలేదు. అంటే నేను మొక్కుకున్నానండి. నాకు మొన్న ఆపరేషన్ అయినప్పుడు నన్ను స్వస్థపరిస్తే ఇంతవరకు నేను చేసిన సేవ కంటే ఎక్కువ సేవ చేస్తానని మొక్కుకున్నానండి. అదేనండి మొక్కుకున్నాం అంటే. ఒకవేళ నేను ఏదన్నా పాపంలో ఉంటే నేను ఈ పాపం చేయను అని మొక్కుకుండా అంటే ఏదో డబ్బులు ఇస్తామనే కాదు, ఏవో కొన్ని తీర్మానాలు. అంటే ఎలా ఉంటుందంటే, ఒకవేళ రక్షణ లేని అనుకోండి, అయ్యా దేవుడా నన్ను స్వస్థపరచు, నేను రక్షణ పొందుతాను, నేను బాప్తిజం పొందుతాను, నేను రక్షించబడతాను, నీ కుమారుడుగా బ్రతుకుతాను, ఇంతవరకు నీకు దూరంగా బ్రతుకాను అని మొక్కుకుంటానండి. అదే మొక్కుబడి గురించి, అంటే డబ్బుల గురించే కాదు. కొంతమంది కానుకలు మొక్కుకుంటానండి. నేను సిక్ అయినప్పుడు మా అక్కగారు మొక్కుకుందటండి, మా తమ్ముడు బాగుపడితే నేను కానుకిస్తానని. ఓ బ్రదర్ చెప్పారండి, బ్రదరు మీరు సిక్ అయినప్పుడు నేను మొక్కుకున్నాను దేవుడికి, దేవునికి కానుక ఇచ్చానన్నాడండి. అంటే నేను సిక్ అయినప్పుడు చాలామంది మొక్కుకున్నానండి, వాళ్ళందరూ దేవునికి కానుకలు వేశానండి. నేను మొక్కుకున్నానండి, ఇంతవరకు చేసిన సేవ కంటే ఎక్కువ చేస్తాను అని చెప్పి మాట ఇచ్చానండి ఆయనకి. నేను ఎలా చేస్తాను నాకు తెలీదు, మాట ఇచ్చానండి. ఆయన అనుమతి ఇస్తే చేస్తానండి. కాబట్టి కొంతమంది రక్షణ లేని వాళ్ళు, ఇది తెలిసింది అంటే రక్షణ నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఏమంటారండి, తండ్రి నాకు ఈ జబ్బు తగ్గిపోతే నేను రక్షణ పొందుతాను, నేను బాప్తిజం పొందుతాను అని మొక్కుకుంటానండి. మరికొంతమంది బాప్తిజం పొంది రక్షణ నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు. రక్షణ నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి వ్యాధి వస్తే ఏమంటారండి, నాయనా ఇంతవరకు నేను రక్షణ నిర్లక్ష్యం చేశాను, నేను సంఘాన్ని హత్తుకుని బ్రతకలేదు, నేను ఇక్కడి నుంచి రక్షణ కొనసాగిస్తాను, జాగ్రత్తగా బ్రతుకుతాను అంటారండి. కొంతమంది బాప్తిజం పొంది సంఘాన్ని హత్తుకుని ఉంటారండి, వాళ్ళు వేరుగా బతుకుతారండి. బాప్తిజం పొందినవాడు బ్రతకవలసినట్టుగా బ్రతకరండి. బాప్తిజం పొందినాడు ఎలా బ్రతకాలండి? సంఘాన్ని హత్తుకుని బ్రతకాలండి, సంఘానికి వేరుగా బ్రతకూడదండి. నేను సంఘాన్ని హత్తుకుని బ్రతుకుతాను అని మొక్కుకుంటాడండి. లేకపోతే తన సొంతంగానే బ్రతుకంతా కొనసాగిస్తున్నవాడు ఏమంటాడంటే, ఇక్కడి నుంచి నువ్వు నన్ను బ్రతికిస్తే నేను నీ సేవ చేస్తాను అంటాడండి. అంటే జీవితం విలువ తెలుస్తుందండి. మొన్న కరోనా వచ్చి బాగుపడే వాళ్ళందరూ ఒక మాట అన్నారండి, మేము అంచుల వరకు వెళ్ళి వచ్చేసాం,
మేము చివరికి వెళ్ళి వచ్చామంటారు అన్నారండి. అంటే వాళ్ళకి ఏమర్థమైందో తెలీదు. అంటే ఊపిరి అందకపోవడం అనేది ఏంటి, ఎంత భయంకరమైన సంగతి అండి. ఊపిరి అందకపోవడం అనేది చిన్న విషయం కాదండి. మనకు దానికి విలువ తెలియదండి. ఏం చేద్దాం, మనకు పూర్తిగా ఆక్సిజన్ దొరుకుతుంది, గాలి దొరుకుతుంది కాబట్టి మనకు అసలు దాని ఆ ఫీలింగ్ రాదండి. మీరు ఎవరు ఉన్నారండి గాలి అందకపోవడం అనిపించిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఊపిరి అందకపోవడం అనిపించిన వాళ్ళు ఎవరు ఉన్నారా అంటున్నానండి. లేరండి. ఎప్పుడైనా పొరమారింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందండి? పొరమాటం తెలుసండి అంటాడండి మనిషి. అంటే ముక్కుకున్నాను గాలి వెళ్దండి, నోట్లోంచి పీల్చుకుందని నోట్లోంచి గాలి వెళ్దండి. ఉప్పు తప్పి అంటే అంటే కంగారు పడిపోతాడండి ఒక క్షణం. అప్పుడు సెట్ అవుతాడండి, కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయండి, బెంబేలు ఎత్తిపోతాడండి. అంటే అంటే గాలి అందకపోతే ఎంత భయంకరం అంటే అంత భయంకరం అండి. ఇంతవరకు ఏ జబ్బుకు మనకు అంత అర్థం కాలేదు, కానీ కరోనా వచ్చిన తర్వాత అది అర్థమైందండి అందరికీ. అందుకే ఆక్సిజన్ అందుబాటులో పెట్టారు కదండి, ప్రతి హాస్పిటల్లోనూ ఆక్సిజన్ అందుబాటులో పెట్టారండి. అంటే దేవుడు గొప్పతనం మనకు తెలియలేదండి. ఇంత ప్రశాంతంగా సమృద్ధిగా గాలి వస్తుంటే ఏమీ తెలియలేదండి. ఓసారి నేను ఒక గ్రూపుకు వాక్యం చెప్తూ, అంటే దేవుడు మనకు గాలి ఇస్తున్నాడు అని చెప్పడానికి, అమ్మ గాలి అందలేదు అనుకోండి, ఏం చేస్తామండి, బయటికి వెళ్ళిపోతా ఉందండి. అంటే ఇంట్లో గాలి అందకపోతే బయటికి వెళ్తాం చల్లటి గాలి కోసం. నేను చల్లటి గాలి కోసం కాదు, ఊపిరి పీల్చుకున్నా అయిపోయి చచ్చిపోతాం అందండి. గాలి విలువ అంటే ఆక్సిజన్ విలువ ఇప్పుడు మనకి ఎవరికీ తెలియదండి. కరోనా వచ్చి హాస్పిటల్ ఉండి ఊపిరాడక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి. అప్పుడు తెలిసిందండి ఈ ఆక్సిజన్ ఎంత విలువైందో. అప్పుడు తెలిసిందండి దేవుడు ఎంత గొప్పడో, ఎంత సమృద్ధిగా మనకు గాలినిచ్చాడో. అప్పుడు అలాంటి పరిస్థితులు ఏమని ప్రార్థన చేస్తామండి, నువ్వు నన్ను బ్రతికించు, నేను నీ సేవ చేస్తాను అంటాను. కొన్నిసార్లు స్వార్థపరులుగా దేవుడికి ఇవ్వకుండా బిగబట్టేసుకుని నిలవేసేసుకుంటామండి. అప్పుడు అర్థమవుతుందండి, ఈ రోజు నేను చచ్చిపోతే నేను సంపాదించిందంటే ఎవరిదో ఉంది, నేను అన్యాయంగా మోసం చేసి సంపాదించి కూడబెట్టాను, ఏమవుద్ది అని అప్పుడు ప్రశ్న వస్తుందండి. అప్పుడు ప్రశ్న వచ్చినప్పుడు ఏమనుకుంటాడండి, నన్ను బతికించు, నేను ఇది అందించేస్తాను అంటాడండి. అంటే వ్యాధి వచ్చిన తర్వాత ఇచ్చేస్తాను అనుకుంటూ వేరు, దేవుడు తెలిసిన తర్వాత ఇచ్చేస్తాను అనుకుంటూ వేరు. ఇప్పుడు ఈ అధ్యాయంలోనే, ఈ పుస్తకంలోనే 19వ అధ్యాయంలో జక్కయ్య ఇంటికి వెళ్ళారండి యేసుప్రభు జక్కయ్య ఇంటికి వస్తే జక్కయ్య ఏమన్నాడండి, యేసుప్రభు వచ్చిన తర్వాత, యేసుప్రభు చూసిన తర్వాత, ఆయన గొప్పతనం అర్థమైన తర్వాత, అసలు వాస్తవం అర్థమైన తర్వాత ఏమన్నాడండి, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను అన్నాడు. ఇంకెంత ఉందండి ఆస్తి? సగం ఉందండి. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 అంతలు ఇచ్చేస్తాను. నేను ఎవరి దగ్గర 100 రూపాయలు అన్యాయంగా తీసుకుంటే 400 ఇస్తాను. 1000 రూపాయలు తీసుకున్న వాళ్ళకి 4000 ఇస్తాను. 10,000 తీసుకున్న వాళ్ళ దగ్గరికి 40,000 ఇచ్చేస్తాను. 4 రెట్లు ఇస్తాను అన్నాడు. ఇంకెంత ఉంటుందండి ఆస్తి? ఎవరు చెప్తారండి ఇంకెంత ఉంటుందండి ఆస్తి? అమ్మా 10 పైసలు ఉంటుందండి. ఎంత ఉంటుందండి ఆస్తి? అమ్మ ఇంకెంత ఉంటుందమ్మా? యేసుప్రభు ఉన్నాడండి. ఆస్తి ఎవరు ఏది మిగిలిందండి? యేసుప్రభు మిగిలాడండి. ఈ శరీర సంబంధం డబ్బంతా పోయి ఉంటుందండి, కానీ శాశ్వతుడైన ప్రభు మిగిలాడండి. అదండి ఆయన ఆస్తి. ఆ ఆస్తిని నమ్మి ఇచ్చేస్తాడండి. యేసుప్రభు లేడండి. ఇంతకుముందేమో జక్కీకి ఏముందండి, పట్టు జక్కీకి డబ్బు ఉందండి. ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడండి. యేసుప్రభుని పక్కన పెట్టినాడేమో డబ్బు కోసం ఆలోచిస్తాడండి. యేసుప్రభు కావాలనుకున్నాడేమో యేసుప్రభును తన హృదయంలో నింపుకుంటాడండి. తన విశ్వాసం అంతా యేసుప్రభు మీద పెట్టుకుంటాడండి. అంతే తేడండి. కాబట్టి వ్యాధి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ మొక్కుకుంటారండి మనుషులు. అంటే నేను రాయలేదండి,
ఇవన్నీ మొక్కుకుంటానండి. దురదృష్టం ఏంటంటే ఆ వ్యాధి నుంచి బయటపడిన తర్వాత మొత్తం అన్నీ మర్చిపోతాడండి. అది చాలా తప్పండి, అది చాలా తప్పండి. మనం మొక్కుకున్నాం అని చెప్పేసి అంటే దేవుడితో ప్రమాణం చేసాం అనమాట అండి. దేవుడితో ప్రమాణం చేస్తాం, నీ మీద ఒట్టు నేను ఇచ్చేస్తాను అన్నాం అనమాట. అవి నెరవేర్చుకోవాలండి, రక్షించబడాలండి, రక్షణలో కొనసాగాలండి, సంఘాన్ని హత్తుకుని బ్రతకాలండి, దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలండి, సహోదర ప్రేమ కలిగి బ్రతకాలండి, ఆత్మీయ బ్రతకాన్ని కొనసాగించాలండి, దేవుని సేవ చేయాలనుకున్నప్పుడు దేవుని సేవ చేయాలండి, దేవుడికి ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడికి ఇవ్వాలండి, ఆ మొక్కుబడులన్నీ నెరవేర్చాలండి. ఈ అన్నిటితో పాటు ఒక పని చేయాలంటే దేవుడికి తన జీవితం అంతా దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలండి. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలి. మనం బైబిల్లో చదివితే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించండి, దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించండి అనే మాట ఇంచుమించు ప్రతి పత్రికలోనూ కనపడుతుంది. అపోస్తలుడైన పౌలు ప్రతి పత్రికలోనూ మీ విషయంలో నేను దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అంటాడండి. యేసు ప్రభు ప్రతి ప్రార్థనలో కృతజ్ఞతాస్తులు చెల్లించారు. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని దేవుడికి ప్రార్థన చేశారండి. నాయనా ఈ రొట్టెలను ఆశీర్వదించు, విస్తరింపజేయి, ఈ ప్రజలందరికీ ఆహారం సరిపోయేటట్టు చెయ్యి అని ఇదంతా చేశారండి. అదంతా ఉంది. దేవుడికి కృతజ్ఞత చెల్లించి అప్పుడు విరిచి శిష్యులకు ఇచ్చారు అన్నాడండి. లాజరు చనిపోయాడు, సమాధిలో ఉన్నాడు. యేసు ప్రభువు వెళ్ళి నువ్వు నా ప్రార్థన విన్నావు కాబట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అంటే ఇప్పుడు లాజరు బ్రతుకుతాడా లేదా కాదు, లాజరు బ్రతకాలని నేను ప్రార్థన చేశాను, నువ్వు నా ప్రార్థన విన్నావు కాబట్టి నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు. అలాగండి. అంటే ఇక అక్కడ యేసు ప్రభు ప్రార్థనలో సందేహం లేదండి, కానీ మన ప్రార్థనలో సందేహం ఉంటుంది. మన ప్రార్థనలో సందేహం ఉంటుందండి, కానీ సందేహం లేని ప్రార్థన చేయగలిగిన స్థాయికి రావాలండి. మీరు ప్రార్థన చేసినప్పుడు అవి మీకు దొరికినాయి అని నమ్మండి, సందేహం లేని స్థితికి రావాలండి. అంచేత ప్రార్థన చేసినప్పుడు నేను సందేహిస్తున్నానా, దొరికినాయని నమ్ముతున్నానా, అది ఆలోచించుకోవాలండి. రైట్. ఒకవేళ నిజంగా స్వస్థత కలిగితే ఆ మనిషి ఏం చేస్తాడండి, కృతజ్ఞత చెల్లిస్తాడండి. ఈ పేరాలోనే 16-17 వచనాల్లో లేకపోతే 14 వచనం చివరిలో వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దముతో దేవుని మహింపరచుచు. మీరు బైబిల్లో రాయబడిన స్వస్థతల గురించి చదవండి, గొప్ప శబ్దంతో వాళ్ళు దేవుని స్తుతించారండి. ఇంచుమించు ప్రతి చోట అది ఉంటుందండి. ప్రతి కాకపోవచ్చు, ఎక్కువ చోట్ల అది ఉంటుందండి. అంటే ఇప్పుడు నేను కొన్ని సంవత్సరాలు ఒక వ్యాధితో బాధపడుతున్నాను, ప్రాణాపాయం ఉన్నాను, స్వస్థత జరిగింది, మొట్టమొదటి నేను చేసేది ఏంటండి, దేవుడా నీకు స్తోత్రం అలాగే. అంచేత దేవుడు స్తుతించడం అది ముఖ్యమైన భాగం అండి. అంచేత గొప్ప శబ్దంతో దేవుడు మహిమపరుస్తూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదములందు సాగిలపడెను. యేసు ప్రభు కంటికి కనపడుతున్నారు కాబట్టి వచ్చి ఆయన పాదం మీద పడిపోయేటట్టండి, కృతజ్ఞతాస్తులు చెల్లించేటట్టండి. ఇప్పుడు మనకి యేసు ప్రభు కాళ్ళు కంటికి కనపడట్లేదు, యెహోవా దేవుడు కంటికి కనపడట్లేదు, మరి ఏం చేయాలండి? మన ఇంట్లోనే మోకాళ్ళుని మన ఇంట్లోనే సాగిలపడి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలండి. అంతేనండి. ఖచ్చితంగా దీని కొరకు
నాకు జరిగిన ఈ కార్యం కొరకు నేను దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, ఈ కార్యానికి నేను దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మనం ప్లేట్లో అన్నం పెట్టుకున్న తర్వాత అంటే ఈ అన్నం మన ప్లేట్లోకి రావడానికి ఎన్ని 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 దశలు మారి వచ్చిందండి. ఒక గింజ భూమి మీద వేస్తే అది ఒక 200 గింజలు 300 గింజలు అయితే అలాంటివి ఎన్నో గింజలు ఎన్నో వ్యాధులు తట్టుకుని ఎన్నో రోగాలు తట్టుకుని అంటే పురుగులు అవన్నీ తట్టుకుని ఒక వ్యవసాయదారు చేస్తే అవి బయటకు వస్తే అవి మిల్లుకి వెళితే అవి మిల్లులో ఆడిన తర్వాత ఒక షాపుకి వస్తే ఆ షాపు తగ్గింది మనం కొనుక్కుంటే ఎన్ని దశలు మారిందండి. ఇప్పుడు మన ఇంట్లో మన ప్లేట్లోకి వచ్చిందండి. ఇది మనం చేసింది, మనం సృష్టించింది కాదు, మనం చేసింది కాదు, మనం పండించింది కాదు, దేవుడు అనుగ్రహించింది. అందుకే 2 కొరింథీ పత్రికలో అంటాడు, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారం దయచేసే దేవుడు అన్నాడండి. విత్తేవాడికి విత్తనాన్ని తినడానికి ఆహారం దయచేసే దేవుడు, ఆ దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అసలు ప్లేట్ పట్టుకొని ఏదో పొడి మాటలు ప్రార్థన చేయకూడదండి, తడి మాటలతో ప్రార్థన చేయాలండి, కృతజ్ఞతాస్తులు చెల్లించాలండి. స్వస్థత పొందాడు. ఒకప్పుడు కుష్ఠరోగిగా అంటరాని వాడిగా ఊర్లోకి రాకుండా ఇప్పుడైతే ఊర్లోకి వచ్చి అడుక్కుంటున్నారండి. అప్పుడు యూదుల సాంప్రదాయం ఏంటంటే ఊరు వెలుపల ఉండాలండి వాళ్ళు, అసలు ఊర్లోకి రాకూడదండి, మనుషులతో కలవకూడదండి. వాళ్ళకి ఏదైనా భోజనం కావాలంటే వీళ్ళు బంధువులు వెళ్ళి వీళ్ళు కుటుంబ సభ్యులు వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తారండి. అంత భయంకరంగా ఉంటుందండి. అలాంటి కుష్ఠరోగాన్ని నుంచి దేవుడు తప్పించాడంటే అతను ఎంత కృతజ్ఞత కలిగి ఉంటాడండి. అందుకే తిరిగి వచ్చాడండి. తిరిగి వచ్చిన తర్వాత సాగిలపడ్డాడు. కానీ ఇక్కడ లోక అంటాడు అతడు సమరయుడు అని చెప్పాడండి. ఓకే, ఇక్కడ ఒక నిమిషం ఆగుదామండి. ఈ యూదులు కృతజ్ఞత కలిగి ఉంటారా, సమరయుడు కృతజ్ఞత కలిగి ఉన్నాడా? సమరయుడు కృతజ్ఞత కలిగి ఉన్నాడండి, యూదులు కృతజ్ఞత కలిగి లేరండి. యూదులకి ఏంటంటే దేవుడు అంటే దేవుడు మా జేబులో ఉన్నాడు, మా ఇష్టం, అలాంటి మనస్తత్వం అండి యూదులది. అన్యులు అందరికీ ఎలా ఉంటుందంటే అటు దేవుడు అంటే ఎక్కువ భక్తి ఉంటుందండి. యూదులకి ఏంటంటే మా దేవుడే కదా పెద్ద అని ఒక రకమైన నిర్లక్ష్య భావం అండి. అందుకే వాళ్ళు తిరిగి రాలేదండి. ఇప్పుడు ఈ లోకాసువార్త చదువుతున్నప్పుడు అక్కర్లేదేమో అయినా మాట చెప్తాను మీకు, కొంచెం ఆలోచించగలిగిన వాళ్ళకి. లోక యూదుడా అన్యుడండి? అమ్మా అన్యుడండి. బైబిల్ని 40 మంది గ్రంథకర్తలు రాశారండి. 39 మంది ఇశ్రాయేలేనండి, ఒక్కడేనండి అన్యుడు, ఈయనేనండి. ఈయన అన్యుల మనస్తత్వం ఎలాగుంది, యూదుల మనస్తత్వం ఎలాగుందో రాశాడండి. ఈ పుస్తకం చదువుతుంటే అది కనపడుద్దండి. ఇప్పుడు జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య యూదుడా అన్యుడా? జక్కయ్య, పొట్టి జక్కయ్య. సుంకరి అంటే ఒకవేళ యూదుడైనా సుంకరిలా బ్రతుకుతున్నాడు. సుంకరి అంటే దేవునికి దూరంగా బ్రతుకుతున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు దూరంగా బ్రతుకుతున్నాడండి. అతని గురించి రాశాడండి. అలాగనమాట అండి. అంటే ఈయన అలాంటివన్నీ హైలైట్ చేశాడండి. ఇప్పుడు మంచి సమరయుడు ఉపమానం ఉంది, ఎవరో రాయలేదండి, ఈయనే రాశాడండి. ఇప్పుడు ఒక వ్యక్తి కొట్టబడ్డాడు, యాజకుడు వెళ్ళాడు త్రోవలో, యాజకుడు సహాయం చేయలేదండి. లేవీడు వెళ్ళాడు, లేవీడు సహాయం చేయలేదండి. మరి ఎవరు సహాయం చేశారండి? సమరయుడు సహాయం చేశాడండి. అదే హైలైట్ చేశాడు అన్నమాట అండి. యూదులు దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నారు, ప్రేమతో కొన్ని కార్యాలని ధర్మ కార్యాలని నిర్లక్ష్యం చేస్తున్నారు, సమరయులు ఆ పనులు చేస్తున్నారు, దేవుని ఎరగని వారు ఆ పనులు చేస్తున్నారు అని చెప్పి లోక రాశాడనమాట అండి. ఇక్కడ కూడా అది చేశాడండి. వచ్చినవాడు సమరయుడు. ఓకే, అప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నారు ఏంటంటే 17వ వచనంలో 10 మంది కుష్ఠరోగులు కారా, 10 మంది శుద్ధులైరు కారా? ఎంతమంది శుద్ధులయ్యారు? 10 మంది.
ఎంతమంది రావాలి? 10 మంది రావాలి. కానీ 10 మంది రాలేదు. 10 మంది రాలేదు, ఒక్కడే వచ్చాడు. ఆ 90 ఎక్కడా అంటే 90 ఎక్కడా అని యేసుప్రభు అడిగారంటే యేసుప్రభు ఏం కోరుతున్నారనమాట అండి? కృతజ్ఞత కలిగి ఉండాలని కోరుతున్నారన్నమాట అండి. దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలని కోరుతున్నారండి. అంటే ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పాలని కోరుతున్నారండి. అది ధర్మం అండి, అది ధర్మం అండి. ఎవరైనా మనకు సహాయం చేస్తే ఏం చేయాలండి? అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్ బ్రదరు. అది మంచి బుద్ధి అండి. కృతజ్ఞులుగా బ్రతకూడదండి. మనం ఎన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలండి? అన్ని విషయముల్లో ఓ పెద్ద ఆయన అన్నారు, మనం గాలి పీల్చి గాలి విడిచామంటే అది దేవుని కృప అంతేనండి. గాలి పీల్చి అయిపోతే ప్రార్థన చేయడం లేదండి. గాలి పీల్చి మళ్ళీ విడిచామంటే అది దేవుని కృప, అందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. జీవితం అంతా అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అంటే దేవుడు అది కోరుకుంటున్నాడండి. అది మంచి గుణం కాబట్టి దేవుడు కోరుతున్నాడండి. చివరగా స్వస్థత పొందిన వాళ్ళతో యేసుప్రభు మాట్లాడుతూ వాళ్ళకి ఏం చెప్పారు? స్వస్థత పొందిన వారితో ప్రభువు చెప్పిన మాట. స్వస్థత పొందిన వారితో ప్రభు చెప్పిన మాటలు. రైట్. ఇక్కడే 19వ వచనం, నీవు లేచి పొమ్ము అంటే ఆయన సాగిలు పడ్డాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు, సాగిలు పడ్డాడు. నువ్వు లేచి పొమ్ము అంటే నువ్వు లేచి వెళ్ళిపో, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాను అంటే యేసుప్రభు ఏమన్నారండి? 17:19లో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అమ్మా. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను. అనేక సందర్భాల్లో ఈ మాట కనపడుతుంది. మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనం, ఎనిమిది 13. అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఓ శతాధిపతి దాసుడు పక్షవాయుతో బాధపడుతున్నాడు. యేసుప్రభు దగ్గరకు వచ్చి అతను వేడుకున్నాడు. యేసుప్రభు నేను వస్తాను అని చెప్పారు. ఆయన ఏమనంటే, ప్రభువా నువ్వు రావటానికి నేను పాత్రుని కాను, నువ్వు మాట సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థ పొందుతాడు అని. యేసుప్రభు అతని విశ్వాసాన్ని అభినందించారండి. ఇశ్రాయేల్లో కూడా నేను అలాంటి విశ్వాసం చూడలేదు అని అతని విశ్వాసాన్ని యేసుప్రభు అభినందించారండి. అభినందించిన తర్వాత ఆయన అన్నారండి 13వ వచనంలో, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందెను. అంటే స్వస్థత పొందిన వారికి సంబంధించి యేసుప్రభు చెప్పిన మాట, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని వాళ్ళు అభినందించాడండి. నీలోనే ఉంది, నువ్వు స్వస్థత పొందడానికి దేవుడు చేసినా నువ్వు విశ్వసించావు కాబట్టి జరిగింది. దేవుడు అన్నీ చేయగలడు, కానీ విశ్వసించకపోతే విశ్వసించినప్పుడు పొందడు. నువ్వు విశ్వసించావు కాబట్టి పొందావు అని విశ్వసించిన వ్యక్తిని యేసుప్రభు అభినందించారండి. ఆ తర్వాత ఇంకొక సందర్భంలో 9వ అధ్యాయంలో 20వ వచనంలో,
21 వచనాల్లో అంటే రక్తస్రావ రోగం గల స్త్రీ, ఆమె అంటే మార్కు రాస్తాడు, ఆమె అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళిందటండి, ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టుకుందటండి, నానా యాతన పడిందటండి. ఆ చివరికి ఎవరో చెప్పారు, అమ్మ యేసు ప్రభు స్వస్థపరుస్తున్నారు, ఆయన దగ్గరికి వెళితే స్వస్థ జరుగుద్ది అని చెప్పేసి ఆయన ఎవరో చెప్తే విని ప్రభు దగ్గరికి వచ్చింది. అది మార్కు సువార్తలో చెప్పాడండి ఆయన. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుండి, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగిన అంత వ్యయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడిను. 5 పాయింట్లు చెప్పాడండి. అంత బాధలు పడ్డ స్త్రీకి ఎవరో చెప్పారటండి, ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన స్వస్థపరుస్తారు అని. ఆయన వచ్చి, అయ్యా నాకు రక్తస్రావం రోగం ఉంది, నన్ను బాగు చెయ్యి అని అడగటానికి సిగ్గుపడి ఆమె ఒకటి అనుకుంది. ఆయన స్వస్థపరచగలిగినప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడినా అనుకుందండి, విశ్వసించిందండి. ఆ రహస్యం వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుందట, స్వస్థత పొందండి. అప్పుడు ఆమెతో అంటున్నారండి యేసు ప్రభు మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనంలో, 21వ వచనంలో, 22వ వచనంలో, కుమారి ధైర్యముగా ఉండము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను, నిన్ను బాగుపరిచాను. అంటే స్వస్థత పొందిన వారిని యేసు ప్రభు ఎలా బలపరిచారంటే, నీలో ఉన్న విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నువ్వు విశ్వాసంలో కొనసాగు అన్నారన్నమాట. కానీ స్వస్థత పొందిన వాళ్ళకి యేసు ప్రభు ఇంకో మాట ఇచ్చారండి. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, అటు తర్వాత యేసు దేవాలయంలో వాణ్ణి చూచి, ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుక్కున్నట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా. ఎవరితో చెప్పాడండి? ఏమైంది అసలు? మనం 5వ అధ్యాయం 2వ వచనం చదవాలి. ఇప్పుడు మనం చదవట్లేదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. బెతస్దా అనే కోనేరు దగ్గర దేవదూత ఆ కోనేరులోకి వచ్చి నీళ్లు కదుపుతాడు. ఎవరైతే మొదట ఆ నీళ్ళలో దిగుతారో వాళ్ళకి స్వస్థ పొందుతారు. ఒక ఆయన, ఓ పక్షవాయు గల ఆయన, అలాగే ఊచ కాలు చేతులు కలిగిన వాడు, వాళ్ళందరూ వచ్చి బాగుపడ్డారు. ఓ పక్షవాయు కలిగిన వ్యక్తి అలాగే ఉండిపోయాడు. నువ్వు స్వస్థ పొందడానికి ఇష్టపడుతున్నావు అంటే, మరి దేవదూత వచ్చి నీళ్లు కదిపినప్పుడు నేను వెళ్ళలేకపోతున్నాను, నాకు ఎవరు లేరు, నేను దిగలేకపోతున్నాను అని చెప్పేసి అంటే, అప్పుడు యేసు ప్రభు అతను స్వస్థపరిచాడండి. యేసు ప్రభు స్వస్థపరిచిన తర్వాత ఎవరో అడిగారండి, నువ్వు ఎలా స్వస్థ పొందావు అని. నాకు ఎవరో తెలియదు, ఎవరో ఒక ఆయన వచ్చి నాకు పరిపెత్తుకోమన్నారు, నేను లేచిపోయాను, స్వస్థ పొందాను అని. ఎవరో తెలియదండి ఆయనకి. ఓసారి దేవాలయంలో కనపడ్డాడండి. అప్పుడు యేసు ప్రభు ఆయనతో మాట్లాడాడండి, నువ్వు స్వస్థత పొందావు, నువ్వు పాపం చేయకు, స్వస్థత పొందిన తర్వాత పాపం చేయకు, పాపం చేస్తే నీకు ఎక్కువ కీడు కలుగుద్ది అని. అప్పుడు వెళ్ళి నన్ను స్వస్థపరిచింది యేసు అని చెప్పాడండి. వాళ్ళందరూ యేసు ప్రభుని చంపడానికి ప్రయత్నం చేశారండి. అంటే అతను ఆపగలేడు, యేసు ప్రభువే నన్ను స్వస్థపరిచారు అని చెప్పి గ్రహించిన తర్వాత చెప్పకుండా ఉండగలడా అని చెప్పడానికి వెళ్ళిపోయాడండి. కానీ అదేమో రివర్స్ అయింది. ఏంటంటే యేసు ప్రభుని చంపడానికి ప్రయత్నం చేశారు. అంటే మన పాయింట్ అది కాదు. నా పాయింట్ ఏమిటంటే, స్వస్థత పొందిన వాళ్ళతో యేసు ప్రభు ఏం మాట్లాడారు చూడండి. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుక్కున్నట్లు ఇకను పాపం చేయకుము. అతనికైనా అందరికీ వర్తిస్తుంది ఇది.
అందరికేనండి. ఒకవేళ ఏదన్నా వచ్చిందంటే దేవుడు ఎందుకు రప్పించాడు? నువ్వు మారు మనసు పొందుతావని. ఎందుకు రప్పించాడు? నిన్ను ఆయన దగ్గరికి ఆకర్షించుకోవాలని. నీకు స్వస్థత జరిగించాడు, దేవుడు స్వస్థ ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలండి? దేవుడి దగ్గర రావాలండి. దేవుడి దగ్గరకు వచ్చి మళ్ళీ ఎప్పుడు పాపం చేయకుండా బ్రతకాలండి. అంటే ఏమన్నాడంటే, ఇక పాపం చేయకము. ఒకవేళ పాపం చేస్తే నీకు మరి ఎక్కువ కీడు కలుగుద్ది ఉందండి. కాబట్టి స్వస్థత పొందిన వాళ్ళతో ప్రభు చెప్పిన మాట. అంటే బైబిల్లో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయండి. అంటే అవన్నీ చదవట్లేదు. ఒకవేళ నేను స్వస్థత పొందాను, నేను ఒకవేళ మళ్ళా పాపం చేస్తే నాకు ఎక్కువ కీడు కలుగుద్ది. కాబట్టి నేను పాపం చేయకూడదు. మరి ఏం చేయాలి? నేను సిక్ అయినప్పుడు దేవుడి దగ్గర ఏం మొక్కుకున్నానో నేను మెరుగ్గా బతుకుతాను అని చెప్పాను. అలా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. నేను రక్షణ పొందుతాను అన్నాను, రక్షణ పొందాలి. నేను రక్షణలో కొనసాగుతాను అన్నాను, రక్షణలో కొనసాగాలి. నేను సంఘాన్ని హత్తుకుని ఉంటాను అని చెప్పాను, హత్తుకుని ఉండాలి. నేను పాపం చేయను, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి, నేను పాపం చేయను, నీ సేవ చేస్తాను, సేవ చేయి. అలాగనమాట అండి. ఒకవేళ అంటే వ్యాధికి పాపానికి సంబంధం ఉందండి. అది వేరే సబ్జెక్టు, అది పెద్ద సబ్జెక్ట్ అండి, ఇక్కడ వెళ్ళలేదు. అయినా ఓ మాట అనుకున్నాను, వ్యాధికి పాపానికి సంబంధం ఉందండి. కాబట్టి ఈ వ్యాధి నుండి బయటపడిన తర్వాత ప్రతి మనిషి ఓ మాట అనుకోవాలి, నేను ఇక్కడ నుండి నువ్వు నన్ను బ్రతికించావు కాబట్టి నేను పాపం చేయను, నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను, నీ కుమారుడిగా బ్రతుకుతాను, నీ కుమార్తెగా బ్రతుకుతాను అని దేవుడికి మాట ఇవ్వాలి. అలా బ్రతకడానికి ప్రయత్నం చేయాలండి. ఇప్పుడు 10 మంది స్వస్థ పొందారు, 9కి రాలేదు. ఒక అతను వచ్చాడు, అతను ఎలా బ్రతుకుతాడండి? ఎవరైనా ఒకరు మాట చెప్పండి, అతను ఎలా బతుకుతాడు? అంటే స్వస్థత పొందిన తర్వాత అతను ఎలా జీవిస్తాడు? అంతేనండి. విశ్వాసంగా బ్రతుకుతాడండి, దేవునికి ఇష్టంగా బ్రతుకుతాడండి, దేవుని పట్ల కృతజ్ఞతతో బ్రతుకుతాడండి. మనందరం ఎప్పుడు అనేక సమస్యల్లో స్వస్థత పొందుతూనే ఉన్నామండి. యేసుప్రభు మనకు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు స్వస్థత పొందావు, ఇక పాపం చేయకు, ఇక్కడి నుంచి పరిశుద్ధంగా బ్రతుకు. నీ అస్వస్థత కారణమైన పాపం జోలికి నువ్వు పోకు. అది భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి యేసుప్రభు చెప్పే మాట. అలాంటి సమాజం దేవుడికి కావాలండి, అలాంటి సమాజం యేసుప్రభుకి కావాలండి. కరోనా టైంలో ఎంతోమంది కష్టపడ్డారండి, చాలా దుఃఖపడ్డారండి, భయంకరమైన బాధ అనుభవించారండి. దేవుడు కృప చూపించి వారిని కనికరించాడు. చనిపోయిన వాళ్ళు ఇంతకంటే ఎక్కువ కనికరం పొందిన వాళ్ళు అండి. బ్రతుకున్న వాళ్ళు దేవుడు కనికరం పొందిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు అంతకంటే ఎక్కువ కనికరం పొందిన వాళ్ళు అండి. వాళ్ళు దేవుడి దగ్గరికే వెళ్ళిపోయారండి, వాళ్ళు దేవుడి దగ్గరికే వెళ్ళిపోయారండి. మనకంటే వాళ్ళే ఎక్కువ భాగ్యవంతులండి. అయినా సరే మనం బ్రతుకున్నాం కాబట్టి దేవుని సేవ చేసే అవకాశం ఉంది, వాళ్ళకి దేవుని సేవ చేసే అవకాశం లేదు. కాబట్టి దేవుని సేవ చేద్దాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం, తీర్మానాలతో బ్రతుకుదాం. ఈ వాక్యం మనందరి హృదయాల్లో ఫలించాలి, మనలందరినీ బలపరచాలి, మనల్ని మరి ఎక్కువగా దేవునికి సన్నిహితంగా బ్రతికేటట్టుగా చేయాలి. అందుకు నేను ఇలా ఆలోచించాను. మీరందరూ నాతో కలిసి వాక్యం అన్నందుకు, ఆలోచించినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఇలా బ్రతకడానికి మనందరం ప్రయత్నించాము. ఎప్పుడూ ఆయన దగ్గర స్వస్థత పొందుదాం, మారు మనసు పొందుదాం, కృతజ్ఞత కలుగుందాం, పాపం చేయకుండా బతుకుదాం. అందరికీ వందనాలు.